లైఫ్లో మీకు కావలసిన సమస్తాన్ని దేవుడు సిద్ధపరచాలని తెలుసుకుంటాం. మీ గురించే ఆలోచిస్తున్నాడు. మిమ్మల్నే జ్ఞాపకం చేసుకుంటా. ఈరోజు కాకపోయినా రేపైనా శ్రేష్టమని దేవుడు ఇస్తాడు. అసాధారణమైన కార్యం చేస్తాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. బాగున్నారా? దేవుని ఒక మహాకృపను బట్టి మీరందరూ బాగుంటాం. దేవుడు కొంచెం మందితో దేవుడు మాట్లాడుతున్నాడు. సాతాను మీ కీడు ప్రమాద శోధన పుట్టించాలని చూశాడు, కానీ ఈ దినం వరకు నేనే మిమ్మల్ని కాచి కాపాడాను. ఇంగమెట్టు కూడా కాపాడుతాను. ప్రతి కీడుకు ప్రతి శోధనకి మీరు దూరం అవుతారు. దేవుని యొక్క ఉన్నతమైన కాపుదలను మీరు అనుభవించబోతున్నారు. ఆయన అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగబోతుందని ప్రభువు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 7వ వచనం ఈ వాగ్దానం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు ఏమంటున్నాడంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆదాముతో చెప్పలా, దేవదూతలతో చెప్పలా, కానీ తండ్రి అయిన దేవుడు తనలో తను ఆలోచిస్తూ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. చూడండి, మన పోలిక చెప్పున మన రూపం చెప్పున నరులను చేయుదుము అని అక్కడేమో ఫ్లూరల్లో మాట్లాడాడు. ఆదికాండం 2వ అధ్యాయం 6-8వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడేమో ఫ్లూరల్లో రాయబడి ఉంది, తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సాటి అయిన సహాయాన్ని చేయుదును అని అనుకున్నాడంట. దేవుని బిడ్డలారా, ఆదామునకు సాటి అయిన సహాయం చేయవలసిన బాధ్యత తండ్రి తన భుజం మీద పెట్టుకున్నాడు. అంతేకాదు, ఎంత మంచి దేవుడో చూడండి. అక్కడేమో ఒక్క ఆదాముకు దేవుడు అంత పెద్ద తోటను దేవుడు సృష్టించడమే కాకుండా, అన్ని రకాల ఫ్రూట్స్ సృష్టించడమే కాకుండా, ఒకే ఫలం ఇచ్చే చెట్టును కొన్ని వందల కొలది పుట్టించడమే కాకుండా, దేవుడు పెద్ద నదిని దేవుడు సృష్టించాడని మనం చూస్తాం. దేవుని యొక్క హృదయం ఎంత విశాలమైనదో చూడండి. ఇప్పుడేమో తన అవసరాల గురించి, తన నీరు గురించి ఆలోచించడానికి అవకాశం లేకుండా దేవుడే ఆదాం విషయాన్ని తన మనసులో పెట్టి ఆలోచిస్తున్నాడు. ఎందుకు మనం ఆదాముకు శ్రేష్టం అనేది ఇవ్వకూడదు? సాటి అయిన సహాయాన్ని ఎందుకు పుట్టించకూడదు? సాటి అయిన సహాయాన్ని ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ఆదాముకి ఎందుకు మనం వివాహం చేయకూడదు? ఇలాగా ప్రభు ఆలోచించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఒకటి మీకు చెప్పదలంచాను. ప్రభు మీ గురించి చింతిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో మనకు ఆ మాట రాయబడి ఉంది. ప్రభు మన గురించి చింతిస్తున్నాడు. ఆయన చింతించినప్పుడు మీరు చింతించడం ఎలాగా? మీ లైఫ్ పార్ట్నర్ కోసం, మీ బిజినెస్ పార్ట్నర్స్ కోసం, లేకపోతే ఇంకొకరి కోసం మీరు ఆలోచించటం ఎలా? మీ బిడ్డల కోసం, మీ భవిష్యత్తు గురించి, మీ తోడపుట్టిన వాళ్ళ గురించి ఆలోచించటం ఎలాగా? మీరు ఆలోచించరాదనే కాదు దేవుడు కార్యం చేస్తున్నాడు. పాత నిబంధనలు మాత్రం కాదు, కొత్త నిబంధనలు కూడా. యోహాను సువార్త 6వ అధ్యాయం మీరు చదివితే 1 నుండి 10-12 వచనాలు చదివితే యేసు ప్రభు దగ్గరికి కొన్ని వేల మంది వచ్చారు. వాక్యం చెప్పాడు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఆకలితో ఉన్నారని ఎవరు ఆలోచిస్తున్నారంటే ప్రభు ఆలోచిస్తున్నారు. ఆహారం పెట్టండి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు. కాబట్టి శిష్యులు కూడా ఆలోచించలేదు. కాబట్టి మీ చిన్న చిన్న అవసరాలు కూడా ప్రభు ఆలోచిస్తున్నాడు. మీ లైఫ్లో మీకు కావలసిన సమస్తాన్ని దేవుడు సిద్ధపరచాలని ఉద్దేశంతో మీ గురించే ఆలోచిస్తున్నాడు. మిమ్మల్నే జ్ఞాపకం చేసుకుంటా, మీ గురించే థింక్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు కాకపోయినా రేపైనా శ్రేష్టమని దేవుడు ఇస్తాడు. అసాధారణమైన కార్యం చేస్తాడు. అద్భుతమైన కార్యం చేస్తాడు. మీరు వేచి ఉండండి. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని రాబోతున్న దినాల్లో మీరు చూడబోతున్నారు. ఆ నిండైన దీవెనలు మీకు కలుగున కాక. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. విశేషమైన కృప ఇచ్చిన ఆయన
శ్రేష్టమైన వాటిని మాకు దయచేసి బలపరచమని ఎవరెవరి జీవితంలో పోరాట శోధన వేదన ఉందో అన్ని తీసివేయండి ప్రభు. క్షేమంతో ఇచ్చిన ప్రభు మేలిచ్చేమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.